వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ప్రీవియస్ క్లాస్లో ఆదేశిక సూత్రాలను పరిశీలించడం జరిగింది. దానిలో భాగంగా మనము ఆదేశిక సూత్రాలు 4వ భాగము ముప్పై 36 నుండి 51వ ఆర్టికల్ వరకు ఉందని చెప్పడం జరిగింది. ఇవేంటి ఆదేశిక సూత్రాలు? అయితే ఈ 4వ భాగంలోనే 51A అనేది ప్రాథమిక విధుల గురించి ఉంటుందన్నమాట. అయితే ఈ ఆర్టికల్ 51A ప్రాథమిక విధుల గురించి ఉంటుందని చెప్పినప్పుడు ఇది క్యాపిటల్ ఏ కనబడుతుంది కదా. అయితే ఈ ప్రాథమిక విధులు అనేది ప్రాథమిక రాజ్యాంగంలో లేవు. అంటే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు లేవన్నమాట. ఎప్పుడు 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగిందన్నమాట. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను చేర్చడం జరిగింది. అయితే ఈ ప్రాథమిక విధులను చేర్చాలనే కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. అదే స్వరణ్ సింగ్ కమిటీ. ఈ స్వరణ్ సింగ్ కమిటీ ఏం చేసింది అంటే 8 చూపించిందన్నమాట. 8 విధులను చూపించింది. అప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే ఉందో 1976లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ ఏం చేసింది, రెండింటినీ కలిపిందన్నమాట. కలిపి మొత్తము ప్రాథమిక విధులను 10 ప్రాథమిక విధులను 42వ రాజ్యాంగ సవరణ 1976లో చేర్చడం జరిగింది అన్నమాట. అయితే ఈ ప్రాథమిక విధులు ఎక్కడి నుండి తీసుకున్నాము అంటే యుఎస్ఎస్ఆర్ అంటే రష్యా అని చెప్పవచ్చు సింపుల్గా. ఈ రష్యా నుండి ప్రాథమిక విధులను తీసుకోవడం జరిగింది. అయితే ఈ ప్రాథమిక విధులను గమనించినట్లయితే మొత్తము మనకు 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 చెప్పడం జరిగింది, 10 చేర్చడం జరిగింది. అంటే ఏదైతే 8 ఉన్నాయో ఆ 8 స్వరణ్ సింగ్ కమిటీ అండ్ అప్పుడున్న గవర్నమెంట్ 2 మొత్తం 10 వీటిని అప్పుడు చేర్చడం జరిగిందనమాట. కానీ ఇప్పుడు భారత రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయి అంటే 11 ఉన్నాయి. ఈ 11వ విధి ఏంటి అంటే 2002 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ విధిని చేర్చడం జరిగింది. 11వ విధిని 2002 86వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. ఏంటి అంటే 6 నుండి 14 సంవత్సరాల బాలబాలికలకు అంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉన్నారో వాళ్ళకు విద్యను అందించాలి అని చెప్పేసి ప్రాథమిక విధిగా చేర్చడం జరిగింది. అయితే ఈ ప్రాథమిక విధులను పరిశీలిద్దాము. ఒకటి ప్రాథమిక విధులను పరిశీలించినట్లయితే రాజ్యాంగాన్ని గౌరవించి జాతీయ పతాకాన్ని జాతీయ గీతాన్ని గౌరవించాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అండ్ దేశ సమైక్యతను కాపాడాలి అండ్ దేశ రక్షణలో ముందుండాలి అని మొత్తము ఇలాంటి విధులను ప్రాథమిక విధులను మొత్తము 11 ఇప్పుడు మన భారత రాజ్యాంగంలో ఉండడాన్ని మనం గమనించవచ్చు. అయితే ఈ ప్రాథమిక విధులు అనేవి ఓన్లీ ఇండియన్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. ప్రాథమిక విధులు అనేది ఇండియన్స్ మాత్రమే పాటించాల్సి ఉంటుంది. తర్వాత అంటే మామూలుగా మన ఉద్దేశం ఏంటి అంటే ప్రాథమిక విధులను చేర్చడం అనేది ఒక ఇండియన్స్ కలిగించినట్టు ఒక అవమానంగా భావిస్తారు. ఎందుకంటే ఆటోమేటిక్గా ఇండియన్స్ అనే వాళ్ళు తన విధులను తను సక్రమంగా నిర్వహిస్తారనే భావన మన ఇండియన్స్లో ఉంటుంది అన్నమాట. సో అట్లా అన్నమాట. అంటే అవమానించడం కాదు, కానీ ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే హక్కులను అనుభవించేటప్పుడు మనకు విధులు ఉంటాయి అని చెప్పేసి చెప్పడం మన రాజ్యాంగ నిర్మాతల యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అట్లా మళ్ళీ ఏంటంటే నెక్స్ట్ ప్రాథమిక విధుల గురించి చూస్తున్నాం కదా మనము. ప్రాథమిక విధులు సంబంధించి ఒక 2 కేసులు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ప్రాథమిక విధులు న్యాయ సమ్మతమైనవి కాదు. అంటే ఈ ప్రాథమిక విధులు
పాటించట్లేదు అంటే పాటించట్లేదు అని చెప్పేసి మనం కోర్టులకు వెళ్ళడానికి లేదు. ఎందుకంటే ఇవి న్యాయసమ్మతమైనవి కాదు. కాకపోతే మనము కొన్ని చట్టాలను చేసినప్పుడు ఈ విధులను నిర్వర్తించడానికి అంటే ఈ విధులను నిర్వర్తించడానికి కాదు, కొన్ని చట్టాలను చేసినప్పుడు ఆ చట్టాలను అమలు పాటించకపోతే మాత్రము మనం కోర్టుకి వెళ్ళవచ్చు. అట్లాంటివి ముఖ్యమైనవి ఏంటి అంటే అటవీ చట్టం. అడవులను నరకడం అటవీ చట్టం ఉందా? ఈ చట్టం ఎప్పుడు చేశారు? 1980లో చేయడం జరిగిందా? ఈ అడవులను నరికితే జైలుకి వెళ్ళడము అలాంటివి అంటే ముఖ్యమైన పర్మిషన్ అవి ఉంటాయి కదా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళు అప్డేషన్ చేసేవి. వాటిని ఈ అడవి చట్టంలో భాగంగా నరికితే జైలుకి పంపడము, శిక్షలు విధించడం లాంటివి ఉంటాయన్నమాట. ఇప్పుడు మనకు పర్యావరణ పరిరక్షణ చట్టం ఉంది కదా, పర్యావరణ పరిరక్షణ చట్టము 1986. దీని ప్రకారం కూడా జలానికి సంబంధించిన అంటే వాటర్ కానీ ఇంకేమైనా కానీ మందులు అవి వేస్తారు కదా, వాటిలో వేయడం కూడా పర్యావరణానికి హాని కలిగించడం కాబట్టి దీని ప్రకారం మనం జైలు శిక్ష విధించవచ్చు అన్నమాట. అంటే మామూలుగా ప్రాథమిక విధులు అమలు పరచకపోతే కోర్టుకు వెళ్ళడానికి లేదు, కానీ ప్రాథమిక విధులను కొన్ని చట్టాల ద్వారా అమలు చేయవచ్చు. అలా చెయ్యట్లేదు, ఆ చట్టాలను పాటించట్లేదు అని చెప్పేసి మనము కోర్టుకు వెళ్ళవచ్చు అన్నమాట. అయితే వీటికి సంబంధించి ఒక 2 కేసులు ఉన్నాయి, చూద్దాం. ఫస్ట్ ఎన్సి మెహతా కేసు. ఇది 1980. ఈ కేసు ఏంటంటే పర్యావరణ పరిరక్షణ అనేది ప్రభుత్వం యొక్క నైతిక బాధ్యత అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే దీంట్లో మేధావులను భాగస్వామ్యం చేయాలని కూడా ఈ కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ శ్యామ్ నారాయణ్ చౌచి 2016. శ్యామ్ నారాయణ చౌతి. ఈ కేసు ఏంటంటే మనము మూవీకి వెళ్ళినప్పుడు థియేటర్లలో మన జాతీయ గీతం వస్తుంది కదా, ఆ జాతీయ గీతము వచ్చేటప్పుడు నిల్చోవాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ కేసుకి సంబంధించి ఈ కేసుని రివ్యూ పిటిషన్ 2018లో వేయడం జరిగిందన్నమాట. అయితే ఈ కేసు థియేటర్లో ప్లే చేయడం అనేది అంటే జాతీయ గీతాన్ని థియేటర్లో ప్లే చేయడం అనేది ఐచ్ఛికము. అట్లాగే మనము నిలచొని ఉండడం అనేది కూడా వ్యక్తిగతం అని చెప్పేసి ఇదే కేసుకు సంబంధించి రివ్యూ పిటిషన్ వేసినప్పుడు 2018లో చెప్పడం జరిగింది అన్నమాట. ఒకసారి ప్రాథమిక విధుల గురించి మరోసారి చూద్దాము. ప్రాథమిక విధులు అనేవి భారత రాజ్యాంగంలో ప్రాథమిక రాజ్యాంగంలో లేవు. కానీ 1976 రాజ్యాంగ సవరణ 42 ద్వారా చేర్చడం జరిగింది. ఏ కమిటీ సూచనల మేరకు? స్వరణ్ సింగ్ కమిటీ సూచనల మేరకు ప్రాథమిక విధులను చేర్చడం జరిగింది. అయితే కమిటీ ఎన్ని ప్రాథమిక విధులను చూపించింది అంటే 8 ప్రాథమిక విధులను చూపించింది. అప్పుడున్న గవర్నమెంట్ 2 కలిపి మొత్తము 10 ప్రాథమిక విధులను రాజ్యాంగంలో కలపడం జరిగిందన్నమాట. అంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. అయితే ఈ ప్రాథమిక విధులు అనే కాన్సెప్ట్ మనము యుఎస్ఎస్ఆర్ నుండి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం దాన్ని రష్యాగా భావించవచ్చును. తర్వాత ఈ ప్రాథమిక విధులు మొత్తము మనకు 10 ఉన్నాయి. కానీ 11 అంటే అప్పుడు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 కలపడం జరిగింది. 11వ విధి 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు విద్యను అందించాలి. ఈ విధిని 2002 86వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగిందన్నమాట. అయితే ప్రాథమిక విధులు అనేవి ఓన్లీ ఇండియన్స్ మాత్రమే పాటించాలి, ఇండియన్స్ మాత్రమే వర్తిస్తుంది. ఈ వీళ్ళ అంటే రాజ్యాంగ నిర్మాతల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రాథమిక హక్కులకు సంబంధించి ఎవరైనా హక్కులను అనుభవించేటప్పుడు వాళ్ళకి ఇండైరెక్ట్గా మీకు విధులు ఉన్నాయి అని చెప్పడమే రాజ్యాంగ నిర్మాతల యొక్క ముఖ్య ఆలోచన అన్నమాట. అయితే ఇక్కడ
ప్రాథమిక విధులు అమలు చేయట్లేదని మనం కోర్టుకు వెళ్ళడానికి లేదు. కానీ కొన్ని చట్టాలను ఆ ప్రాథమిక విధుల్లో భాగంగా మనము చేర్చినప్పుడు ఆ చట్టాలను పాటించట్లేదు అని చెప్పేసి మనం కోర్టుకు వెళ్ళవచ్చు అన్నమాట. అయితే అటవీ చట్టము 1980 అంటే పర్యావరణ పరిరక్షణ చట్టము 1986 ఈ చట్టాలను మనము అమలు పరచట్లేదు అని చెప్పేసి కోర్టుకు వెళ్ళవచ్చు అన్నమాట. అయితే వీటికి సంబంధించి 2 కేసులు ఉన్నాయి. ఎంసీ మెహతా కేసు 1980 అంటే పర్యావరణ పరిరక్షణ అనేది ప్రభుత్వం యొక్క నైతిక బాధ్యత. ఈ బాధ్యతను పూరించడం కోసం విద్యావంతులను మేధావులను ఇందులో భాగస్వామ్యం చేయొచ్చు అని చెప్పేసి ఎన్సీ మెహతా కేసులో చెప్పడం జరిగింది. అయితే శ్యామ్ నారాయణ చౌకి ఈ కేసు 2016లో ఉంది అన్నమాట. ఈ కేసు సంబంధించి ఏమైంది అంటే మనము సినిమా థియేటర్లలో జాతీయ గీతాన్ని పాడాలి అండ్ పాడేటప్పుడు ఖచ్చితంగా నిలబడాలని చెప్పిన ఫస్ట్ కేసు ఈ 2002లో అలా తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ దీని రివ్యూ పిటిషన్ 2018లో వేసినప్పుడు ఏం చెప్పారు అంటే థియేటర్లలో సినిమా ముందు జాతీయ గీతాన్ని ప్రసారం చేయడం అనేది ఐచ్ఛికము, వాళ్ళ ఇష్టము, అండ్ నిలబడడం కూడా వాళ్ళ ఇష్టం అని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇది భాగము 4 కదా. నెక్స్ట్ 5వ భాగం కేంద్ర ప్రభుత్వం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం.